సో, నువ్వు కలవాలి అనుకునే మొదటి పర్సన్స్‌లో 'రా టాక్స్ విత్ వీకే' హ్మ్. ఒకరు. అండ్ దెన్ సెకండ్ పర్సన్ అంటే ఎవరు చెప్తావు? 'ప్రభాస్'. 'ప్రభాసా?' హ్మ్. ఎందుకు? అంటే అతని హెల్పింగ్ నేచర్ గాని, అతని క్యారెక్టర్ అని కొంచెం బాగా ఇష్టం అనమాట. ఓహ్! నువ్వు 'ప్రభాస్' ఫ్యాన్ అయితే. హుహు. సినిమాస్ అవును. చూస్తావా 'ప్రభాస్' సినిమాస్? అన్నీ చూసావా? అన్నీ గాదు. కొన్ని కొన్ని. చూసాననమాట నీ రీసెంట్‌గా. ఫేవరెట్ మూవీ ఏంటి 'సాలార్'. 'సాలార్'. హ్మ్. 'సాలార్' ఫేవరెట్. ఇఫ్ ఇన్ కేస్ 'ప్రభాస్' గారిని కలిస్తే ఏం చెప్తావు ప్రభాస్ గారికి? అంటే అతను అంత సింపుల్‌గా ఎలా ఉంటారని తెలుసుకోవాలని. ఇప్పుడు ఒక 100,000 ఫాలోవర్స్ వచ్చినోళ్ళే కొంచెం అలా యాటిట్యూడ్ కొంచెం ఉంటది గదా! హ్మ్. హ్మ్. కానీ అతను అంత సింప్లిసిటీగా ఎలా ఉంటాడు? హ్మ్. అంత సింపుల్‌గా అందరితో ఎలా మాట్లాడతాడని అది అడగాలని క్వెషన్. హ్మ్. అలా. 'ప్రభాస్' గారిని ఆ! అడగాలనా? అడిగేసేయి. ఇఫ్ ఇన్ కేస్ 'ప్రభాస్' గారు చూస్తే నీకు మెసేజ్ పెడతారు. హ్మ్. సో, హీరోయిన్స్ ఉన్నారా? మరి ఫేవరెట్ హీరోయిన్ లేదు. ఎవరైనా? లేరా? ఎందుకు? ఏమో రీజన్ తెలీదు. ఎందుకు హీరోయిన్స్ నచ్చరా నీకు? అలా అని కాదు గానీ ఫేవరెట్ అయితే లేరెవరు. పోనీ ఇష్టమైనోళ్ళు ఎవరని చెప్పు. లేదు అలా ఏం లేదు. ఏమో ఏదో పేరు మొహమాట పడుతున్నావు నువ్వెందుకో. లేదులే అసల ఎందుకు ఫేవరెట్ అని. మమ్మీ, డ్యాడీ చూస్తారనా? లేదు అసలు కాదు. హ్మ్. ఫేవరెట్ హీరోయిన్స్ అని ఏం గుర్తులేదు. సినిమాలు చూస్తావుగా నువ్వు నార్మల్‌గా? అంత ఎక్కువ చూడను. ఎక్కువ చూడవా? హ్మ్. కొన్ని కొన్ని సినిమాలు ఆ! చూస్తావా? కొన్ని కొన్ని. ఎ ఎ ఇప్పుడు 'సాయి పల్లవి' యాక్టింగ్ చూసుంటావు. హ్మ్. 'అనుష్క', 'కాజల్' ఇలాంటోళ్ళు ఉంటారుగా. హ్మ్. అలా నీకు ఒక ఫేవరెట్ ఒకరుంటారు కదా! ఇప్పుడు 'సాయి పల్లవి' యాక్టింగ్ బావుంది. 'కాజల్' యాక్టింగ్ బావుంది. 'అనుష్క' యాక్టింగ్ 'బాహుబలిలో' మీ ఫేవరెట్ హీరో 'ప్రభాస్‌తో' చేసింది కాబట్టి చాలా బాగా చేసింది. అట్లా అనిపించలేదా ఎప్పుడు? లేదు అదేం అలా అనిపియలేదు నాకెప్పుడు హ్మ్. హీరోయిన్స్ గురించి. హీరోయిన్స్ ఎప్పుడు ఏం అనిపియలేదా అసలు? లేదు. ఆ! అది ఏం చెప్పాలో అర్థం కాట్లా. ఎందుకు? లేదసలు. ఎందుకు ఎవరైనా ఏమన్నా అనుకుంటారనా? అహా! అది కాదు. హ్మ్. అంటే రీజన్ తెలీదు. చెప్పడానికి రావట్లేదంటున్నా. అంటే ఉంటారుగా ఇప్పుడు బావున్నారు. హ్మ్. యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నీకు 'ప్రభాస్‌లో' సింప్లిసిటీ అంటే ఇష్టం. హ్మ్. హీరోయిన్స్‌లో 'సాయి పల్లవి' కూడా చాలా సింపుల్‌గా ఉంటది. హ్మ్. అలా హ్మ్. అలా ఏం లేదు అసలు రాట్లా. నువ్వు మొహమాట పడుతున్నావు నాకు అర్థమైతుంది. లేదు అసలు గుర్తు రావట్లేదు. హ్మ్. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? అబ్బా! అంత లేదు. లేరా? ఆహా! అంటే ఇప్పుడు ఫాలోవర్స్ వస్తే ఆల్మోస్ట్ అందరూ అమ్మాయిలు ఆ! మెసేజ్ చేస్తారు. చేస్తారా? చేసారా హ్మ్. నీకు? అయి ఒరిజినలా, ఫేకో గూడా అర్థం గాదుగా. ఎందుకు? ఫేకేసుకొనొస్తారు. ఒరిజినల్‌యి ఉంటాయి. హ్మ్. మాక్సిమం ఫేకే ఉంటాయనమాట. హ్మ్. నీకొచ్చాయా ఇట్లా అమ్మాయిల నుంచి మెసేజెస్ వచ్చాయా? హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లో? వస్తాయి. ఏమనొస్తాయి? డైరెక్ట్ పెట్టేస్తారు ఐ లవ్ యూ అని. ఏమని? ఐ లవ్ యూ అని పెడతారు గానీ, అది ఐ లవ్ యూ అని అమ్మాయిలు పెట్టారా? గాదన్న మాక్సిమం. హ్మ్. ఫేక్ అకౌంట్సే అనుకుంటున్నా. ఇప్పుడు అమ్మాయిలు నీకు ఐ లవ్ యూ చెప్పారయితే. హ్మ్. హ్మ్. ఎంతమంది చెప్పారు? ఇద్దరు. ఇద్దరు. యాక్సెప్ట్ చేసావా మరి? అలా డిలీట్ జేశాను. ఎందుకు ఛీ హ్మ్. అంటావెందుకు? ప్రపోజ్ చేస్తుంటే. సడెన్‌గా ఎలా చెప్తారు? అంటే తెలుసుకోవాలిగా ఒకళ్ళ నుండి నీ ఒకళ్ళు. వీడియోస్ చాలా ఉన్నాయి. హ్మ్. నీ పాడ్‌కాస్ట్ చూసారు. హ్మ్. నువ్వొక ఎంటర్‌ప్రెన్యూర్. మంచి బ్రాండ్‌ని స్టార్టప్ రన్ చేస్తున్నావు. అది కాక నువ్వొక క్రియేటర్. మంచి మనసుంది. అందుకే ప్రపోజ్ చేశారు. నువ్వెందుకు డిలీట్ చేస్తున్నావు అంటే బాధపడరా పాపం వాళ్ళు చూస్తుంటారు ఈ ఇంటర్వ్యూ. అది ఫేక్ అకౌంట్లు అనుకోని తీసేస్తా గానీ, ఆన్‌లైన్‌లో నేనంత నమ్మననమాట. ఆన్‌లైన్‌లో ఆ! నమ్మవు. డైరెక్ట్‌గా వచ్చి ప్రపోజ్ చేసి నమ్ముతావా? అలా ఏం గాదు. హ్మ్. సడెన్‌గా అయితే అవ్వదు గదా! కొంచెం మాట్లాడతా, హ్మ్. ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకొని అలా అయితే బావుంటది అదే గానీ ఇప్పుడు ఒకేసారి ఇప్పుడు వచ్చేసి ఇఫ్ ఇన్ కేస్ ఆ ఇద్దరు అమ్మాయిలొచ్చి విజయవాడకొచ్చి హ్మ్. ఫ్లవర్ పట్టుకొని ఐ లవ్ యూ అని చెప్తే ఎళ్ళిపోతా. ఎళ్ళిపోతావా? ఎందుకు? హ్మ్. అసలు ఇంట్రోవర్ట్ ఫుల్ అసలు నేను. హ్మ్. అమ్మో! ఇంట్రోవర్ట్ గాని వీడియోస్‌లో మాట్లాడతావు. ఆ! నువ్వు ఇంట్రోవర్ట్ అన్నావు. నీ వాట్సాప్ డీపీ చూసా. నువ్వెక్కడో స్పీచ్ ఇస్తున్నావు. ఎక్కడ అది? అది క్రియేటర్స్ గ్రోత్ అని ఈవెంట్ అనమాట. ఓహ్! ఫ్యూచర్ క్రియేటర్స్ 1.0 అని 2 మంత్స్ బ్యాక్ జరిగింది. హ్మ్. అయితే అక్కడ జరిగిందది. ఏవి ఏవి ప్లే చేశారు స్క్రీన్ మీద. ఇంకప్పుడు పైకెళ్ళి మాట్లాడుతూనే ఇంక ఫోటో. ఏం చెప్పావు అప్పుడు నువ్వు ఫుల్ ఇంట్రోవర్ట్ అన్నావు. అమ్మాయిలు చూస్తేనే నాకు అప్పుడే ఎళ్ళిపోతా మాట్లాడలా నేను. అప్పుడు కూడా అహా! మాట్లాడలేదా? హ్మ్. అంటే అందరూ నుంచి క్లాప్స్ కొట్టారు. అంటే మాట్లాడదామని ప్రిపేర్ అయ్యా. చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకున్నా, హ్మ్. రాసుకున్నా కూడా ముందు రోజు. హ్మ్. అసలేం గుర్తులేదు పైకెళ్ళిన తర్వాత. మామూలు స్కూల్స్‌లో ఇస్తుంటావా ప్రెజెంటేషన్స్ అట్లా? స్టేజ్ స్కూల్‌లో పెర్ఫార్మన్సెస్? ఇస్తా ఉండేవాడిని. హ్మ్. స్కూల్‌లో ఇచ్చేవాడిని. కానీ హ్మ్. మధ్యలో గ్యాపొచ్చింది. ఇంకా అంటే 5, 6 మంత్స్ గ్యాపొచ్చింది. హ్మ్. 10థ్‌లో ఏమి ఉండవు గదా! అంటే ఎగ్జామ్స్ అని ఏమి స్పీచ్‌లీయరు. హ్మ్. ఇంక మొన్న జులైలో ఇంకా అలా స్పీచ్ అనే వాటికి ఇంకా రాలా. హ్మ్. ఇంకప్పటి నుండి ఇంక అనుకున్నా ఇలా అవ్వదు. హ్మ్. ఇంట్రోవర్ట్‌గా ఉంటే అవ్వదు. ఎలాగో మనం మొత్తం ఆన్‌లైన్‌లో ఉంటున్నాం గాబట్టి ఇంకా ఎక్స్‌ట్రోవర్ట్ అయిపోవాలని కొంచెం అయన్నీ బయటకొస్తున్నాను. ఓకే. నువ్వు ఐ లవ్ యూ చెప్తే డిలీట్ జేసినావు. పాపం ఎంత ఫీల్ అయితారు ఆళ్ళు. హ్మ్. హ్మ్. పోనీలే నెక్స్ట్ టైమ్ ఇప్పుడు మళ్ళీ కామెంట్ చేస్తే యాక్సెప్ట్ చేస్తావా? చిన్న ఏజేగా బ్రో. 17 నాకు. పోనీ పెద్దయిన తర్వాత చేస్తావా? అప్పుడా?
సడన్‌గా ఎలా అవుతది సడెన్‌గా మాట్లాడితే? అవ్వదా? లేదు. హ్మ్. సడన్‌గా. ఓకే. ఇంకా ఎలాంటి అమ్మాయి అంటే ఇష్టం నీకు? ఎలాంటి వైఫ్ కావాలి? ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? స్మూత్‌గా మాట్లాడేవాళ్ళైతే. స్మూత్‌గా మాట్లాడా? స్మూత్‌గా మాట్లాడితే చాలు ఇంకేం అవసరం లేదా? అంతేనా? ఆ! అంటే మంచి అమ్మాయి అయితే చాలు. మంచి అమ్మాయి అని నీకెట్లా తెలుస్తది? అంటే మనం మాట్లాడుతూ ఉంటాం గదా! హ్మ్. అంటే ఫ్రెండ్స్‌గా గానీ ఇలా. హ్మ్. సడెన్‌గా అయితే అవ్వదు గదా! కొంచెం అంటే మంచి అమ్మాయి అయితే చాలు. మంచి అమ్మాయి అయినా సో, స్మూత్‌గా. నువ్వు స్కూల్స్‌లో చూస్తుంటావు. అమ్మాయిలుంటారా మీ స్కూల్‌లో? లే అంటే అమ్మాయిలు లేరా? మాకు 10 మెంబర్స్ ఉండేవాళ్ళు అంతే హ్మ్. క్లాస్‌లో. 10 మెంబర్స్‌లో నీకు ఎవరంటే ఇష్టం? అల్లేం లేదు. అలా ఏం లేదా? రాఖీ ఎందుకు? ఆ! కట్టిచ్చేసారు. రాఖీ కట్టిచ్చేసారు. రాఖీ కట్టించేసావా? అహా! ఆళ్ళు కట్టిచ్చేసారు స్కూలోళ్ళే. స్కూలోళ్ళే కానీ అలా కట్టిచ్చారా? ఆ! అర్రెరే! అంటే అన్యాయం ఆళ్ళు చేశారు చిన్నప్పుడు నువ్వు. ఉన్నారు కాబట్టి అలా ఏమి ఉండదు ఫీలింగ్స్ ఏం రాదు. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు నీకు ఒక అమ్మాయొచ్చి నీకు ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు ప్రపోజ్ చేసి నువ్వు రిజెక్ట్ చేసావు. ఆ! ఇఫ్ ఇన్ కేస్ ఒక మంచి అమ్మాయొచ్చి నీకు ప్రపోజ్ చేస్తుంది. ఎలాంటి క్వాలిటీస్ ఉండే అమ్మాయి ప్రపోజ్ చేయాలి? స్మూత్‌గా మాట్లాడాలి. నెక్స్ట్? అంటే ఈడిని ఫ్రెండ్‌షిప్ అను ఒక 1, 2, 3 ఇయర్స్ అలా మాట్లాడతా హ్మ్. అన్నీ నా గురించి అన్నీ తెలుసుకోవడం అప్స్ అండ్ డౌన్స్ ఇలాగా ఇలా మాట్లాడితే లాస్ట్‌కి అయితే లవ్ అయింది. లేకపోతే ఒకటి ఫ్రెండ్స్ అయితే పర్లే గానీ ఇంకా స్టార్టింగ్‌లోనే ఇంకా లవ్ అంటే ఇంకా హ్మ్. యాక్సెప్ట్ చేయలేను నేను. పోనీ లవ్ అంటే ఏంటో తెలుసా? తెలుసా? ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకొని అండర్‌స్టాండింగ్‌గా ఒకళ్ళొకళ్ళు దగ్గరుండడం. హ్మ్. ప్రతి దాంట్లో దగ్గరుండడం. హ్మ్. నీ మీద ఎక్కువ ప్రేమ చూపించేవాళ్ళెవరు? మదరా? ఫాదరా? మదర్. మదర్. హ్మ్. ఏమని పిలుస్తావు మీ మమ్మీని? మమ్మీ అమ్మ మమ్ అంట. అమ్మ అంటావు. హ్మ్. మీ మమ్మీ నిన్నేమని పిలుస్తది? అబ్బి అంటది. ఆ! అభి. హ్మ్.